హాయ్, వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఐస్ క్రీమ్ అంటే అందరికీ చాలా ఇష్టం కదా. హెల్తీగా హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బ్లాక్ రేజిన్స్తో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలనో ఈరోజు చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీరు కూడా ఎంతో రుచికరమైన ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా ప్రిపేర్ చేయాలనో ఆ ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనికి 250 ml మిల్క్ని తీసుకోవాలి. అంటే ఒక కప్పు మిల్క్ తీసుకుంటున్నాను. పావు కప్పు షుగర్ని తీసుకోవాలి. పౌడర్ షుగర్ని కూడా తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పాల పొడిని తీసుకొని లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ బయట బజార్లో దొరికేవి కాకుండా బ్రాండ్ ఉండేవి మంచిది తీసుకున్నామంటే ఐస్ క్రీమ్ కూడా బాగా వస్తుంది. పాత్రను స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చిక్కబడ్డం స్టార్ట్ అవుతుంది. కలుపుతూనే ఉండాలి, లేదంటే కార్న్ఫ్లోర్ కింద సెటిల్ అయి మాడుతుంది. చిక్కబడ్డం స్టార్ట్ అయింది చూడండి. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మరొక పాత్రలో 1 కప్పు విప్పింగ్ పౌడర్ను తీసుకోవాలి. విప్పింగ్ క్రీము అవైలబుల్గా ఉంటే 1.5 కప్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోనికి 1 కప్పు చిల్డ్ మిల్క్ తీసుకోవాలి. మిల్క్ చాలా చల్లగా ఉండాలి. 7 to 8 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి. విప్పింగ్ పౌడర్ ప్లేస్లో విప్పింగ్ క్రీమ్ని తీసుకున్నా సరే 7 to 8 మినిట్స్ బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకున్న తర్వాత సైడ్లన్నీ కలుపుకోవాలి. పావు కప్పు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనికి ముందుగా ఉడికించుకున్న పాలు, కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది చల్లగా ఉండాలి, వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోకూడదు. 1/3 కప్పు బ్లాక్ గ్రేప్స్ని వేడి నీళ్ళల్లో 1 గంట పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. వాటిని మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ ముందుగా ఎక్కువ వేసుకుంటే మెత్తగా పేస్ట్ కాదు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి. మనము నానబెట్టుకున్నటువంటి వాటర్నే యూస్ చేసుకోవాలి. ఒక స్ట్రైనర్లోకి వేసి వడగట్టుకోవాలి. ఇది బ్లాక్ కరెంట్ ఐస్ క్రీము. బ్లాక్ కరెంట్ అనేది అందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉండదు. బ్లాక్ గ్రేప్స్ అయితే ఉంటాయి, అందుకోసమే నేను బ్లాక్ గ్రేప్ ఐస్ క్రీమ్నే చూపిస్తున్నాను. ఈ జ్యూస్ను ఐస్ క్రీమ్ మిక్సర్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, అందులోనికి వేసుకోవాలి. కొద్దిగా పర్పుల్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. కానీ బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ లైట్ లావెండర్ కలర్లో ఉంటుంది, అందుకోసమే నేను ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. ఒకసారి స్పాచులాతో మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత 3 to 4 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలి. ఏదైనా ఒక ఎయిర్టైట్ బాక్స్లోనికి ఈ మిక్చర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పైన ఈవెన్గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. పైన కొన్ని బ్లాక్ రైజిన్స్ని వేస్తున్నాను. బాక్స్ని క్లోజ్ చేసి 10 అవర్స్ పాటు డీప్ ఫ్రీజర్లో ఉంచుకోవాలి. 10 అవర్స్ తర్వాత చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో. ఎంతో స్మూత్గా బయట దొరికే ఐస్ క్రీమ్ల లాగే వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ ఉంటాయి, చెక్ చేసుకొని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.